మేబీ అంటే చూడాలి. బీఆర్ఎస్ ని చేల్చాలనా సార్ ఫైనల్ గా? పోనీ ఈమె కాంగ్రెస్ లోకి వెళ్తారా, సొంతంగా పార్టీ పెడతారని సెకండ్ అన్నని బీఆర్ఎస్ దెబ్బ చేల్చడమే. కొట్టాలనుకుంటోంది అంతే. బీఆర్ఎస్ చీల్చడం కాదు, అన్నం దెబ్బ కొట్టాలనుకుంటోంది. పెంకిగా నిలబడితే నాన్న ఈ గొడవ అంతా ఎందుకు అనుకుని ఏదన్నా ఇస్తాడని ఆశిస్తుంది ఆవిడ. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే ఇది సర్దుమనుగుద్దా? ఏం తీసుకోవాలి ఆయన? ఈవిడికి జాతీయ రాజకీయాలును ఈయనకి రాష్ట్ర రాజకీయాలు ఇవ్వాలి. అట్లా కూడా కాదు, ఆవిడకి కావాలనుకుంటుంది పవర్లో షేరింగ్ పార్టీలో. అట్లా ఇవ్వడానికి కేసీఆర్ ఒప్పుకుంటాడని నేను అనుకోను. అదే కదా. కేసీఆర్ దొరల వారసుడు కదా, గడియల్లో వారసులలో కొడుకులకి ఇస్తారు కానీ కూతుళ్ళకి వారసత్వం ఎవరు? అంటే అధికారంలో ఉన్నప్పుడు అడిగినా పర్లేదు ఇవన్నీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగానే ఈమె ఈ యుద్ధం స్టార్ట్ చేయడం ఏంటి అనేది. చుట్టూతో ఉండే కార్యకర్తలు రెచ్చగొడతారండి, ఆ ట్రాప్ లో పడకూడదు. ఇప్పుడు ఈవిడ లిస్ట్ పంపించేసి వాళ్ళందరికీ పోస్టులు ఇవ్వమంటే కేటీఆర్ తీసుకెళ్ళి చెత్తకుండీలు వేసి ఉంటాడు, లేదా తర్వాత చూద్దాంలే అని ఉంటాడు, లేదా ఏంది ఆవిడ లిస్ట్ ఇచ్చేది ఏంది పని చూసుకోమని చెప్పుంటాడు. వీళ్ళు ఒకటికి 4 పొగేసి చెప్తారు. చెప్పినప్పుడు ఏంటి అంత ఇదే మా అన్నయ్యకి బలుపు ఎక్కిపోయిందా అనుకుంటది ఈవిడ. ఇప్పుడు ఒకసారి మా అన్నయ్యకి నా రుచి ఏంటో చూపెడదాం అనుకుంటోంది. ఇప్పుడు మా నాన్న రాకుండా పోవాలా, మా అన్నయ్య రాకుండా పోవాలని కోరుకుంటే టీఆర్ఎస్ వాళ్ళు ఈవిని ఓన్ చేసుకుంటారు. అప్పుడు ఇప్పటికే డిజోన్ చేసుకోవడం పెరిగిపోయింది. బీఆర్ఎస్ లో 100కి 90 మంది ఈవిని డిజోన్ చేసుకుంటున్నారు. 10% మందే అటు ఇటు కాకుండా ఆలోచిస్తున్నారు. ఈవికి 5% సపోర్ట్ ఉంది.